హలో ఎవ్రీవన్, ప్రజెంట్ రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఒక చిన్న పని మీద విజయవాడ వెళ్తున్నాను. చూడండి, రేణిగుంట రైల్వే స్టేషన్ ఎప్పుడైనా చూసారా? చూసుంటే నాకు కామెంట్లో తెలపండి. సో ఇంకా తినడానికి ఏమన్నా కావాలి కదా అనేసి స్నాక్స్ అవి తీసుకున్నాక ఎస్కలేటర్ ద్వారా ఇంకా బ్రిడ్జ్ ఎక్కేసి ప్లాట్ఫామ్ నెంబర్ 5కి వెళ్ళిపోయినాము. మేము వెళ్ళే ట్రైన్ ఎస్ఎంవిబి విశాఖపట్నం స్పెషల్ ఎక్స్ప్రెస్. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద వస్తుందని చెప్తే ఇక్కడ దిగి రెడీగా వెయిట్ చేస్తూ ఉండగానే మా ట్రైన్ అయితే వచ్చేసింది. ఇది రేణిగుంట నుంచి బోర్డ్ చేసినాము, తిరుపతి నుంచి లేదు. అందుకే రేణిగుంట ముందే వచ్చేసినాం. మేము థర్డ్ ఏసీ ఎకానమీలో బుక్ చేసుకున్నాం కనుక విజయవాడ వరకు ఒక ఫేర్ అయితే 1000 రూపీస్ పడింది. దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ ఇవ్వగలిపి మొత్తం 2 టికెట్స్ అయితే 2040 రూపీస్ అయితే అయింది. సో ఇదన్నమాట మా భోగి. చూడండి ఒకసారి ఎలా ఉంది, అందరూ పడుకునేస్తున్నారు మేము ఎక్కేసరికి. సో మేము కూడా బెడ్ స్ప్రెడ్స్ అవి చేసుకునేసి, కానీ అప్పుడే నిద్ర రాలేదు. ట్రైన్ జర్నీ కదా, ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలని చెప్పేసి మేము తెచ్చుకున్న స్నాక్స్ అవి కొంచెం ఆకలేసింది, అందుకే అవి తింటూ కూర్చునేసి ఇంకా 12:30, 1 అంతవరకు మేల్కొనేసి ఆ తర్వాత మేము కూడా పడుకునేస్తాం. ఇంకా మార్నింగ్కి లేయాలి. అరైవల్ టైం అయితే ఎర్లీ మార్నింగ్ 5:30 అని ఇచ్చినారు. అదేంటో కానీ నాకు బస్సెస్లో, ట్రైన్స్లో ఆ మూమెంట్ వల్ల నిద్ర రాదు, ఎంత కంఫర్టబుల్గా ఉన్నా. ఇంకా మీ ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా ఉంటే షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.